దసరా పండగ అంటేనే మస్తు ధూమ్ ధామ్ ఉంటది. తున్కలకు తున్కలుంటాయి, దావత్లకు దావతులు నడుస్తాయి. ఇంకో దిక్కు టపాసుల మోతలు, అంతకంటే ముందుగల షాపింగ్ చేసుడు, కొత్త బట్టలు కొనుడు ఎక్కడిది అంతా ఒక రేంజ్లో ఉంటుంది కదా. అయితే ఈ హంగామకు ఇంకింత హుషారు తెచ్చేందుకు ఊర్లలో ఏం నడుస్తున్నాయి అంటే, కూపన్ కొనండి, బహుమతులు గెలవండి. రావాలే బాబు రావాలి, రావాలే బాబు రావాలి. 150 కొట్టండి, బహుమతులు సొంతం చేసుకోండి. ఫస్ట్ ప్రైజ్ మేకా, సెకండ్ ప్రైజ్ బీర్ల కాటన్, మూడో ప్రైజ్ ఫుల్ బాటిల్, నాలుగో ప్రైజ్ నాటుకోడి పుంజు, ఐదో ప్రైజ్ చీర అని లక్కీ డ్రా కూపన్లు పెడితే లైన్లు కట్టి మరి 150 రూపాయలు పెట్టుకొని పేరు రాయించుకొని పోతున్నారు. చెప్పన్న, టోకెన్ 150 పెట్టడానికి కారణం ఏంది? బాగా 200, 250, 300 ఇట్లా కాకుండా హయ్యర్ గా పోకుండా గ్రామీణ ప్రాంతం కాబట్టి మేము అందరికీ అనుకూలంగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఒక లాభాపేక్ష అనేది ఏం లేదు. అదట ముచ్చట, లాభం ఏం లేదట. ఎంతవరకు అయితే కూపన్లు పోతాయో అంతమందం వీళ్ళ ఏర్పాట్లు వీళ్ళు చేస్తారట. చెప్పన్నా, నువ్వు చిట్టీలు వేసినావా? నేను 2 చిట్టీలు వేసి మేకపోతే వెళ్ళాలనుకుంటున్నాను. అన్న ఆశ చూసిన రానుల్లా మళ్ళీ ఎట్లా నవ్వుతున్నాడో. 2 చిట్టీలు వేసినట, మేకపోతు రావాలని కోరుకుంటున్నాడట. వేరేటోళ్ళేమో చీరలు కోడి పుంజులు రావాలని కోరుకుంటే, యూత్ పిల్లగాళ్ళేమో 150కి కాటన్ బీర్లు రావాలని కోరుకుంటున్నారట. కానీ ఇప్పుడు శాన దిక్కుల ఈ ఆఫర్ల ట్రెండ్ నడుస్తున్నది. ఇంతకిది ఎక్కడనో చెప్పలే కాదు, కరీంనగర్ జిల్లా సారంగపూర్లా